నాయకుడు దాదాపు 38 రోజులు 37 రోజులు జైల్లో ఉన్నా కూడా చెక్కు చెదరకుండా భయపడకుండా మేము 2 సార్లు జైలుకి పోతే కూడా నేనేం భయపడానన్నా ఎన్ని రోజులైనా పెట్టని. కానీ నా కొడంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, నా రైతుల గురించి, నా ఎస్టీ సోదరుల గురించి తెలంగాణ మొత్తం గుర్తయ్యేటట్లు చేస్తా అని చెప్పి మొక్కవోని ధైర్యంతో ఉండి ఇలా జైలు నుంచి విడుదలైతే కూడా చిరునవ్వుతో వచ్చి మిమ్మల్ని కౌగిలించుకొని ఇక్కడ వచ్చినటువంటి మా సోదరుడు నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు సహచర ఉద్యమకారులు మా పెద్దలు, మొట్టమొదటి స్పీకర్ అన్న మస్తానాచారి గారు, వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. కేటీఆర్ గారు 10 నిమిషాలు వస్తారు కనుక వచ్చిన తర్వాత చాలా కూలంకుషంగా మాట్లాడతారు, భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు ప్రకటిస్తారు. ఇలా కొడంగల్ ప్రజలు ఎలక్షన్ నేను కూడా వచ్చిన చాలా మీటింగ్లు అటెండ్ అయినా. మీ జనాన్ని చూసి మద్దూరులో కానీ, కోజిగిలో కానీ, కొడంగల్లో కానీ మీ జనాన్ని చూసి నేను ఏమనుకున్నా అంటే 100% నరేందర్ రెడ్డి గారు గెలిచిపోయాడు అనుకున్నా. మేమందరం కూడా గెలిచినాం అనుకున్నాం, అయిపోయింది, మళ్ళీ అధికారం వస్తాం అనుకున్నాం. కానీ రిజల్ట్ చూసేవరకే మొత్తం తెలంగాణ కాదు, ప్రపంచంలో అనేక దేశాలు ఉంటుండే వాళ్ళందరూ కూడా తెలంగాణ ఇంత అద్భుతంగా ఆవిష్కరిస్తే తెలంగాణ ప్రజలు ఏంద్రా ఇట్లా చేసిరని చెప్పి ఆశ్చర్యపోయింది. మేమందరం అనుకున్నాం, అరే ప్రజలు మోసపోయినరు కదా, మైనార్టీలు మోసపోయినరు, రైతులు మోసపోయినరు. ఎందుకు మోసపోయినా ఒక్కటి చూస్తే మనం కొద్దిసేపు ఆగండి భాయ్, కొద్దిసేపు ఆగండి రే బాబు, తమ్ముడు మైపాల్ అందరు రా, కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి. తెలంగాణ మొత్తం కూడా కొడంగల్ వైపు చూస్తున్నారు ఆయన, మీ వైపు. మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏం సంగతి అని చెప్పేసి సర్వేలు ఏమో రేపు ఎలక్షన్ పెడితే బ్రహ్మాండమైన మెజార్టీతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ తెలంగాణలో ఏ ఎలక్షన్ పెట్టినా రేపు ఏమొస్తుంది, కొడంగల్ ఏమొస్తుంది, తెలంగాణలో ఏమొస్తుంది, అంత కష్టం చూస్తున్నాం. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి, కన్న కష్టాలు పడి తెచ్చుకున్నాం తెలంగాణ, ఒట్టిగా రాలే. ఇదే బస్సు యాత్ర ప్రారంభిస్తే ఒక్కరోజు ముందు మేము వచ్చాం కొడంగల్కు. మైపాల్తో పాటు చాలామంది మా దగ్గరకు వచ్చారు. అలా ఏం చేద్దామంటే, అరే తెలంగాణ ద్రోహి వస్తున్నాడు, తరిమి కొట్టాలరా అంటే బస్సుని రాళ్లతో కొట్టి తరిమి కొట్టిన చరిత్ర కొడంగల్కు ఉంది. మరి అదే కొడంగల్ మళ్ళీ ఒకసారి మోసపోయింది, తెలంగాణ మొత్తం మోసపోయింది. మనం ఇచ్చినవన్నీ కనపడలే, మనం ఇచ్చినవన్నీ కూడా డైరెక్ట్ అకౌంట్లో వేసినాం, తొందరగా పబ్లిక్ ఉపయోగపడాలని. రైతులకు రైతు బంధు అకౌంట్లో వేసినాం, 200 2000 చేసినాం, 500 4000 చేసినాం. వికలాంగులకు కరెంట్ ఇచ్చినాం. కన్న కష్టాలు పడి తెచ్చుకుని తెలంగాణ బాగు చేయాలని కేసీఆర్ గారు దృష్టి అంతా తెలంగాణ మీద ఉండేది. గ్రామ పంచాయతీలు చేసిండ్రు, తాండాలను, అమర తాండం అమర రాజ్యాన్ని రాజులను చేసిండు. కానీ అన్నీ మర్చిపోయినాం. ముస్లిమ్స్ కానీ, లంబాడి సోదరులు కానీ, మరి రైతు సోదరులు మర్చిపోయి వాళ్ళకి పట్టం కట్టింది. మనం ఏమనుకున్నామంటే అది అమలు చేస్తారు అనుకున్నాం, చేయలే. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏ హామీలు ఇచ్చిండ్రో రివర్స్. గిరిజనుల భూమి గుంజుకోమన్నారు, గుంజుకుంటున్నారు. దళితుల భూమి గుంజుకోమంటున్నారు, గుంజుకుంటున్నారు. రైతులకు రైతు బంధు వేస్తామన్నారు, వేస్తలేరు. కరెంట్ ఇస్తామన్నారు, ఇస్తలేరు. స్వేచ్ఛ ఉంటుందన్నారు, ఉందా స్వేచ్ఛ? ఉందా? మహబూబ్నగర్లో 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఉంటుండే. కొడంగల్ నుంచి మహబూబ్నగర్కి వస్తుంది సుస్థ అయితే, మద్దూరు నుంచి వస్తుంది, కోదిగి నుంచి వస్తుంది. బస్టాండ్లో దిగి మంచినీళ్ళు అడిగితే చాయ్ తాగితే మంచినీళ్ళు ఇస్తామని చెప్తుంది. మరి ఇలా మహబూబ్నగర్ ఎట్లుంది, హాస్పిటల్ ఎట్లుంది, రోడ్లు ఎట్లున్నాయి, మంచి పరిస్థితి ఎట్లుంది, రైతుల పరిస్థితి ఎట్లుంది? ఉందా? మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఏం చేస్తారంటే గిరిజనుల భూమి గుంజుకోవాలి, మాట్లాడిన కేసులు పెట్టాలి, జైలులో పెట్టాలి, లోపల వేయాలి. జైలు మనకి ఏమైనా కొత్త? జైలుకు భయపడుతుంటే తెలంగాణ వచ్చేదా? జైళ్ళకు భయపడ మనం
కేసులకు భయపడం, మనం ఏబిడికి భయపడం. ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పని ఒక తలంపుతో కేసీఆర్ గారు కంకణం కట్టుకొని ఇవాళ వచ్చిండు. పొరపాటున మనం ఓట్లు వేసినాం, ప్రజలందరూ కూడా తేరుకున్నారు. కానీ ఇవాళ మనం ఏం జరిగిందంటే జైలు పాలైనరు. ఎవరైతే నమ్ముకొని ఓట్లు వేసినరో ఓట్లు వేసిన వాళ్ళు జైలు పాలైపోయినారు. వాళ్ళ వైపున కొట్లాడిన వాళ్ళు కూడా జైలు పాలైపోయినారు. మాట్లాడిన వాళ్ళు కానీ ప్రశ్నించిన వాళ్ళు కానీ ఇలా కేటీఆర్ గారిని జైల్లో పెడతామంటారు. ఎందుకు పెడతామంటారు? లగచర్ల మీద కొట్లాడుతున్నాడు, లడాయి చేస్తున్నాడు, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు, 6 గ్యారెంటీలు ఏమైనా అడుగుతున్నాడు. కనుక ఈయన లోపలేయాలని డైవర్షన్ అంతే. ఇప్పుడు 2 నెలలు సినిమా నరేంద్ర రెడ్డి గారి సినిమా నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ గారిది. ఇట్లా కాలయాపన చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మన పాలమూరు జిల్లా అంటే కన్న కష్టాలు పడ్డ జిల్లా అది. మనకు ఎన్నో ఏళ్ళు కష్టాలు పడ్డా మనం. దుబాయ్లో, బొంబాయిలో, పూణేలో పోయి బతున్నాం, ఊరు విడిచిపెట్టిపోయి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న జిల్లాది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు ఎట్లయితే ధైర్యంగా వెనుక ఉన్నారో, జైల్లో పోయినా ఎప్పుడొస్తాడో ఎదురు చూస్తూ కుటుంబానికి అండగా ఉన్నారో, పార్టీకి అండగా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా గట్లే ఉండండి. తాళు కొట్టుకపోయింది, మన ఎమ్మడున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. పోని మళ్ళీ వాడు రానిచ్చేది లేదు, వస్తే మీరు కూడా ఒప్పుకుండేది లేదు. అంతేనా? మేమే చెప్తున్నాం, ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది ఎవడు మనోడు ఎవడు మందోడు మనకు బాగా అర్థమైంది. మనం చేసిన పొరపాట్లు ఏంది మనకు అర్థమైంది. అంటే మనం మంచి చేస్తే అది పొరపాటు అయిపోయింది. భవిష్యత్తులో ఖచ్చితంగా కార్యకర్తలకు అన్ని రకాలుగా అండదండలు ఉంటుంది. ఈరోజు నిలబడిన కార్యకర్త, ఈరోజు నిలబడిన నాయకుడు భవిష్యత్తు నాయకుడు అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇలా మైపాల్ జడ్పీటీసీ అయ్యాడు. ఉదాహరణ చెప్తున్నా, చాలామంది ఇక్కడ ఇంకా కొందరు దక్కలేదు, కొందరు అయినరు మంచిగా అయింది, కొందరు ఇంకా అందుకోలేకపోయారు. కానీ భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది పార్టీ. ఇలా ఒక లీగల్ టీం ఎట్లయితే ఇట్లా కాపాడుకుంటూ వచ్చిందో భవిష్యత్తులో అందరినీ కాపాడుకుంటుంది. పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేది లేదు, తీసుకునేది లేదు. ఆనాడు ఉద్యమంలో ఎవడైతే ఉన్నాడో, తర్వాత అభివృద్ధిలో ఎవరైతే కలిసి వచ్చిండో, ఈరోజు ఎవరైతే నిలబడ్డారో వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా అందరినీ గుర్తుపెట్టుకుంటాం, అందరినీ కాపాడుకుంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. పార్టీని నమ్మిన వ్యక్తిని, జెండా మోసిన వ్యక్తిని, ఈరోజు కష్టపడే వ్యక్తిని ఖచ్చితంగా అందరికిస్తాం. ఈరోజు కేసులకు భయపడద్దు. స్వాతంత్ర ఉద్యమం లాగా తెలంగాణ ఉద్యమం కొట్లాడినాం మనం. తెలంగాణ ఉద్యమంలో కేసులు అయితే గొప్ప చెప్పుకున్నాం. ఇవాళ కూడా అంతే. పార్టీ అధికారం లేకపోయినా ఇవాళ కట్టుబడి ఉండి కష్టాలకు దెబ్బలు తిని కేసులకు భయపడకుండా జైళ్ళకు పోయినా భయపట్టించిన, బ్లాక్మెయిలింగ్ చేసిన, కష్టాలు పెట్టిన నిలబడ్డ ప్రతి కార్యకర్తని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇక భవిష్యత్తులో మీరు ఎవరినైనా అడగండి, మళ్ళీ ఎవరిని ఓటేస్తారా అంటే 20 సంవత్సరాలు కూడా ఇవాళ ఓటకు వచ్చినోడు 20 ఏళ్ళు ఓటేయాలంటే భయపడతాడు. అమ్మో ఓటేసినామంటే మళ్ళీ కథం అయిపోతామని చెప్పి అష్టచం మాట ఆడితే నిచ్చెన ఎక్కి అయిపోయిన తర్వాత పెద్ద పాము నోట్లో పడ్డ తర్వాత కిందికి వస్తుంది చూడు. ఇలా అట్లా అయిపోయింది మళ్ళీ మన పరిస్థితి. భయపడద్దు. కేసీఆర్ గారు ఉన్నారు, మన గురించి ఆలోచన చేస్తున్నారు. నరేంద్ర రెడ్డి లాంటి మంచి వ్యక్తి మీకు దొరకడు. మంచి వ్యక్తి, సౌమ్యుడు, నిరంతరం సాదాసీదా ఉండి మీ గురించి ఆలోచించే వ్యక్తి. మేమందరం కూడా ఉంటాం, మిమ్మల్ని అందరూ కూడా కాపాడుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఇంతటితో ఆగదు. ఇది 4 ఏళ్ళు సినిమాలు నడుస్తుంటే అరెస్టులు, జైళ్ళు, అరెస్టులు, జైలు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా మొక్కవోని ధైర్యంతో మనందరం కూడా కొట్లాడి మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసి మన ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.